హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము పాలకూర ఉల్లి కారాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కూర ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సాఫ్ట్గా అయ్యేంతలో మనం పాలకూరని వాష్ చేసుకుందామండి. 250 గ్రామ్స్ వరకు పాలకూర తీసుకొని దాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకుందామండి. ఆనియన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఇంకో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ అండి. ఈ ఉల్లి కారాన్ని మనము బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో మనము వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకుందాం. పాలకూర వేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి పాలకూర మగ్గేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాలకూర ఇలా కొంచెం దగ్గరైన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. శనగపిండి యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీన్ని క్లోజ్ చేసి పాలకూర దగ్గర అయ్యేంత వరకు మనం ఉడికించుకుందాం. చూడండి, మన పాలకూర ఉల్లికారం దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. దీన్ని మీరు రోటీ, రైస్, చపాతీలోకి తినచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.